నమస్తే అండి. సార్ నమస్కారం అండి. రైట్. ఏం చెప్తారంటే ఇప్పుడు ఈ విధంగా వీళ్ళు తాత్కాలిక ఊరట అంటే 2 వారాల పాటు వాళ్ళని టచ్ చేయకండి, వదిలేయండి, మీ పని మీరు చేసుకోండి, కౌంటర్ దాఖలు చేయడానికి పోలీసులకు చెప్పారు. కానీ దానికే వాళ్ళు ఏదో జరిగిపోయింది, మాకు పూర్తిగా స్వేచ్ఛ, మేము ఇంకా ఏమైనా చేయొచ్చు అనే విధంగా వాళ్ళు అనుకోవడం. తర్వాత సార్ ఇప్పుడు తాడేపల్లిలో ఈ ఏదైతే ఆ, అక్కడ ఒక పెద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని సో పీవీఆర్ కాంప్లెక్స్లో థర్డ్ ఫ్లోర్లో సో ప్రజాధనాన్ని జీతాలుగా ఇచ్చారు కదా. సో ఏంటి ఆ కార్యాలయానికి సంబంధించి తనిఖీలు లేదనంటే అక్కడ మరి ఏ విధంగా జరిగింది ఇదంతా అనే దాని మీద ఏమైనా జరుగుతోందా ఎంక్వైరీ? ఏంటి దాని మీద ఆ విధంగా ఏమైనా ఆలోచిస్తోందా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం? సార్ ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అందరికి గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్తే. సో ఇక్కడ మీరు గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు వైసీపీ వారిని తీసుకుంటే ఎవరు నోరెత్తకుండా సామాన్య ప్రజానికం కావచ్చు, లేదు అని అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా నోరెత్తకుండా ఉండేదానికి ఈ సోషల్ సైకోలు అని చెప్పి కొంతమందిని పెట్టుకున్నారనమాట. వీరితో పాటుగా అనుబంధంగా ఒక 30 నుంచి 40 యూట్యూబ్ ఛానల్స్ అని కొంతమందిని పెట్టుకోవడం, లైక్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అని అన్నట్లుగా బోరుగడ్డ అనిల్ ని, లేదు అని అంటే శ్రీరెడ్డిని, ఇంకా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకోవడం, ఎవరైనా ఏదన్నా మాట్లాడితే వారి మీద అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లాగా ఆ ఒక కుట్రపూరితంగా, లేదు అని అంటే ఒక దుష్ప్రచారం తోటి కావచ్చు, లేదు అని అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవతల వాళ్ళ మనోభావాలని దెబ్బతీసేటట్లుగా చేయటం. వీరి ఏంటండి మీరు గారు కంటిన్యూ అండి శరత్ గారు. వీరి పిచ్చి ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది అని అంటే ఇక సొంత చెల్లెలు సొంత తల్లి అని అనేది కూడా లేదండి. ఆ స్టేజ్కి వెళ్ళిపోయి షర్మిలారెడ్డి గారిని కూడా ఫైనల్ గా నువ్వు రాజశేఖర్ రెడ్డికే పుట్టావా అని చెప్పి ఈ వర్ర రవీందర్ రెడ్డి ద్వారా కొన్ని పోస్టులు పెట్టించడము, ఆయనకి ఎక్కడి నుంచి డైరెక్షన్స్ వచ్చినాయి అని అంటే రాఘవ్ రెడ్డి, అవినాష్ రెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి రావటము. వీరందరికీ నాయకత్వం వహించిన మనిషి ఎవరు అని అంటే సజ్జల భార్గవ్ రెడ్డి. అప్పట్లో వీరు మొత్తం ఈ మీరు చెప్పినట్లుగా ఇందాక పీవీఆర్ కాంప్లెక్స్ లో థర్డ్ ఫ్లోర్ ఉండవల్లిలో అక్కడ ఉండి మొత్తం కథంతా నడిపించడం జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్స్ తోటి. దీంతో పాటుగా ఏదన్నా కోర్టులో 1-2 కేసులు ఏదన్నా వారికి వ్యతిరేకంగా తీర్పులు గాని ఇంకోటి గాని వచ్చిన జడ్జిలను కూడా దూషించడం, ఈ విధంగా పేటరేగిపోయారు అనమాట కంప్లీట్ గా. వారు ఏ స్టేజ్కి వెళ్ళారు అంటే ఈ మధ్య కాలంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఒక నెల రోజులు సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ హోమ్ మినిస్టర్ గారైన అనిత గారిని ఉద్దేశించి మెసేజ్లు పెట్టడము, వారికి సంబంధించి కొన్ని ఫొటోస్ అసభ్యంగా పెట్టడం, వారి కూతురుకు సంబంధించి కొన్ని చేయటము, దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ గారి కుమార్తెల గురించి, వారి భార్య గురించి, ఇంకా మా పార్టీకి సంబంధించిన విషయాలు అయితే మీకు ఆల్రెడీ తెలుసు. అవును సార్, అదే కామెంట్స్ కూడా రాస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, చాలా జాలి కరుణ కలిగినటువంటి ప్రభుత్వం ఇది అని చెప్తున్నారు నేరస్తుల పైన. సార్ ఇక్కడ జాలి కరుణ అనే దాన్ని పక్కన పెడితే మనం అడ్డగోలుగా అరెస్టులు చేయటం కావచ్చు, లేదు అని అంటే చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకొని మనకేమి ముందు అరెస్ట్ చేసేసి తర్వాత ప్రూఫ్ల కోసం ఎదుర్కొనే స్థితిలో అయితే మేము లేవు సార్. ఫస్ట్ ఏంటంటే మనం ఏదైనా ఒక పకడ్బందీగా ప్రాపర్ ఇది ఉందంటేనే, ఇప్పుడు ఇక్కడ అందరికీ అరెస్టులు లేట్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళ మీద ఉన్న ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేసుకునే పనిలో ఉన్నారు. అందుకే ఇప్పుడు ఈ పోసాని కృష్ణమౌళి గారు వచ్చి క్షమాపణ చెప్పడం కావచ్చు, లేదు అంటే ఆర్జీవి ఎన్ని రోజులు దాంకొని తర్వాత ఫైనల్ గా ఇది బెయిల్ అన్ని వచ్చిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడటం కావచ్చు. వీళ్ళందరూ ఏంటంటే మనం టైం ఇస్తున్నాము అని అంటే అది మన చేతకాంతనం అయితే కాదండి. అది కేవలం ఏంటంటే మనం చట్టాలని న్యాయాలని గౌరవిస్తున్నాము, దాంతో పాటుగా మనం అడ్డగోలుగా అరెస్టులు చేయట్లేదు. ప్రతి ఒక్కరికి వారి వ్యక్తి స్వేచ్ఛ ఉంది కాబట్టి మనం కొంచెం చూసి చూడనట్లుగా వెళ్తున్నాము. అదొక్కటే అక్కడ వీరికి మనకి మైనస్ అయింది, వాళ్ళకి రిలీఫ్లు తెచ్చుకునే దాంట్లో ఇదేంటి. కానీ వాళ్ళు ఇప్పుడు తెచ్చుకున్న రిలీఫ్ కూడా ఏంటంటే టెంపరీ అండి, ఏది కూడా పర్మనెంట్ రిలీఫ్ అనేది కాదు. ఈ లోపు వాళ్ళ మీద ఈ కేసులకు సంబంధించి పూర్తి విచారణ జరిగిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు కానీ ఇవన్నీ ఫైల్ అయిన తర్వాత ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది. కానీ వారు ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇటువంటి దుశ్చర్యలకి మళ్ళీ పాల్పడకుండా ఉండే విధంగా
శిక్షలు పడతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదండి. ఇప్పుడు మన బోరుగడ్డ అనిల్ని చూస్తున్నాము, ఆయనని అరెస్ట్ చేశారు, ఇప్పటి వరకు బయటకు వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు. బయటకు అదే విధంగా రాలేదు కానీ రాజభోగాలు అనుభవిస్తున్నారు కదా. ఆ రాజభోగాలు అనుభవిస్తున్న విషయాలు కూడా బయటకు వచ్చి వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాం కదా సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు, నెల రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, టోటల్ వ్యవస్థలన్నింటినీ ఒక స్ట్రీమ్ లైన్ చేసేసి ఇంకొకసారి ఎటు సైడ్ నుంచి కూడా మనకి లోటుపాట్లు లేకుండా చేసుకుందాము అని. అందులో భాగంగా గతంలో పోలిస్తే ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ చాలా మెరుగుపడిందని అనుకోవచ్చు. అప్పుడు ఏంటంటే కొంతమంది ఇంకా గవర్నమెంట్ మారింది అన్న సృహలోకి రాకుండా కొంతమందికి సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ వచ్చింది. దాంతో పాటుగా గవర్నమెంట్ ఎవరిని అడుగుతున్నారు ఏంటనేది కూడా ఒక ఇది వచ్చిన తర్వాత అందరూ వాళ్ళకు వారు దిద్దుబాటు చర్యల్లో ఇది చేస్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వారందరి మీద కూడా తొందరలో కేసులు అన్ని ఉంటాయి. అండ్ వీళ్ళకి వచ్చింది మాత్రం టెంపరీ రిలీఫ్ అనే చెప్పుకోవాలండి, పర్మనెంట్ రిలీఫ్ ఏం కాదు వీటిలో. అంటే తాత్కాలిక ఆనందం అంటే కోర్టులు చట్ట ప్రకారం, పోలీసులు కావచ్చు, కోర్టు కావచ్చు, ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకెళ్తోంది, అంతే కదా? అవునండి, చట్ట ప్రకారం ముందుకెళ్తుంది. దాంతో పాటుగా ఏంటంటే వీరికి ఇప్పుడు కౌంటర్ కంపల్సరీగా 2 వారాలు టైం ఇచ్చారు. 2 వారాలు టైం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కౌంటర్ వేస్తారు. అదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆ కౌంటర్ దాఖలు చేసేటప్పుడు ఇదివరకు జడ్జీలందరినీ ఏ విధంగా దూషించారు అనేది వారు సిబిఐకి ఇచ్చిన కేసు గురించి కానీ అన్ని బయటకు వస్తాయి కదా సార్. అప్పుడైనా క్లారిటీ. కరోనా పేషెంట్లు ఉన్నటువంటి రూమ్ లో ఆ జడ్జిలందరినీ వెయ్యాలి అని చెప్పేసి కామెంట్లు చేశారు. వెయ్యాలి అన్న పోస్టులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా ఇప్పుడు కౌంటర్ లో మొత్తం దాఖలు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ టెంపరీ రిలీఫ్ కూడా 2 వారాల తర్వాత ఉండదండి. సుబ్బారావు గారు, ప్రతిసారి అంటే ఏ విషయమైనా కానీ జగన్మోహన్ రెడ్డి కేసుల